హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకున్నాం. మీరు రేషన్ బియ్యం అయినా ఏ బియ్యం అయినా వేసుకోవచ్చండి. ఏ గ్లాస్తో బియ్యం వేసుకుంటామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల ముడి పెసల్ని వేసుకొని వాటర్ పోసుకొని ఇలా కలుపుతూ వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ 3 టైమ్స్ అలాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 5 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకున్నాము. 5 గంటల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని వాష్ చేసుకున్నామండి. ఆ వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ మంచి వాటర్ పోసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ బియ్యం పెసలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే పెసరట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. మరీ మెత్తగా వేసుకోకూడదండి. పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని మనం ఒక గిన్నెలో వేసుకున్నాము. ఇలా తిక్కుగా ఉంటే పిండి అనేది పెసరట్టు మంచిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి దోస రేకు పెట్టుకొని మనం పెసరట్టుని వేసుకున్నాము. కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయండి. రెండో వైపు కూడా తిప్పి బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన ఒక ప్లేట్లో ఉంచుకుందాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పెసరట్టుని వేసుకున్నాము. ఇలా అట్టు వేసాక కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా కూడా అట్టు వేసుకోవచ్చు. ఆనియన్ వేసాక రెండో వైపు తిప్పకూడదండి. ఇలా మడత పెట్టే 2 వైపులా కాల్చుకోవాలి. దీన్ని కూడా ఒక ప్లేట్లో ఉంచుకున్నాము. మొత్తాన్ని వేసుకున్నాం కదా. చూసారా పెసరట్లు కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. మీరు అల్లం చట్నీతో కానీ, నేనైతే పల్లి చట్నీ తీసుకున్నాను. ఏ చట్నీతో అయినా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్